కరీంనగర్లో 29వ డివిజన్లో ఉన్నాను. కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. మేడం మీ పేరు? మా పేరు జయలక్ష్మి అండి. మాది జయలక్ష్మి గారు, 29వ డివిజన్లో మీ కాలనీలో సమస్యలు ఏమైనా ఉంటే చెప్పండి. సమస్యలు అంటే మోర్లు కరెక్ట్ లేవండి, క్లీన్గా లేవు, నల్లాలు వస్తలేవు, కరెక్టే వస్తలేవు, మాకు నీళ్ళ సరఫరా లేదు. అది సీసీ కెమెరాలు కావాలి మాకు. అందుకని ఎందుకు సీసీ కెమెరాలు? ఇగో ఇంట్లో నైట్ పూట దొంగల వ్యవస్థ బాగున్నది మాకు. అందుకే దొంగలు పడుతున్నారా? దొంగలు అక్కడక్కడ పడుతున్నారు మా గల్లీలో కూడా. అందుకే దానివల్ల సీసీ కెమెరాలు కావాలని అనుకుంటున్నాం మేము. దోమల బాధ కూడా బాగున్నది. మీ పేరమ్మా? నా పేరు ఈశ్వరమ్మ. ఈశ్వరమ్మ గారు చెప్పండి సమస్య. మాది కూడా లేవు, మోర్లే లేవు, మొత్తం మూసుకపోయినాయి. ఏడికాడికి కట్ట మిషన్ ఉన్న కాడికి ఆడికెళ్ళి మొత్తం. కాదు, ఇప్పుడు నేను ఎవరిని అడిగినా కానీ మోర్ల సమస్య చెప్తా ఉన్నారు. మరి కాదు, మీరు ఎందుకు పని చేయించుకోవట్లా? వాళ్ళు వచ్చి అడుగుతాం కదా మనం పని చేయించుకుంటానికి. వాళ్ళు వచ్చి మనకి మోరికి మీరు నిలదీయాలి. నేను నీకు ఓటేసాను, నేను నీకు గెలిపించాను, ఇక్కడ సమస్య చూడవా అని చెప్పి తీసుకురావాలి కదా. మీరు తీసుకురావాలంటే వాళ్ళు అత్తలేరు, వాళ్ళు చేస్తలేరు. ఇప్పుడు వచ్చి చేస్తాము, రేపు వచ్చి చేస్తాం అంటారు కానీ వాళ్ళు అచ్చులేదు, చేసులేదు. అవి ఆడనే ఉంటానే, వీళ్ళు తింటూనే ఉన్నారు, చేసేది చేస్తలేరు. ఏం చెప్తారు వాళ్ళు? ఏం చెప్తారు? వచ్చి చేస్తామంటారు, చేయరు. గంతే గంతే ముచ్చట. మీ పేరమ్మా? కవిత. 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 కవిత గారు మీ సమస్యలు చెప్పండి. రోడ్లు అయితే లేవు అటు సైడు, వెనక గల్లీలో మోర్లు కూడా లేవు, అంతే. ఇప్పుడు సమస్యలు అయితే ఉన్నాయి. వచ్చినాయి అన్నారు, అందరికి ఇందిరమ్మ వచ్చినాయి అన్నారు కానీ లిస్టులో పేర్లు వచ్చినాయి అన్నారు కానీ మళ్ళీ లిస్టులో పేర్లు ఇంకా ఎవరికి రాలేదు, ఎవరికి ఇవ్వలేదు. మరిగా అది పెండింగ్లోనే ఉన్నది. ఎప్పుడు ఈ ఎలక్షన్ల ముందు అది బయటికి తీస్తారు, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అది పెండింగ్లో పడి ఉంటుంది మరి. అట్లా అందుకని ఇంకా ఈ ఇండ్లు రాలేదు. లోన్లు రాలే, ఇస్తా అంటాను, అప్లై చేసినాము, తీసుకుపోయాను ఫోటోలు, రాలే. ఇప్పుడు ఏంటమ్మా సమస్యలు ఇన్ని ఉన్నాయి. ఇప్పుడు ఎవరికి అవకాశం ఇవ్వాలి? గెలిచిన వాళ్ళందరేనేమో మళ్ళీ ఇటు రావటం మానేశారు. ఇప్పుడు ఎవరు గెలిస్తే మీ కాలనీ అభివృద్ధి చెందుతుంది అని మీరు అనుకుంటున్నారు? అంటే ఇక సోముడి వేణుకు వేయాలనుకుంటున్నాము, ఆయనని గెలిపించుకోవాలనుకుంటున్నాము. ఏ పార్టీ అమ్మా? బీజేపీ. ఓకే. గెలిపించుకోవాలనుకుంటున్నాము. ఏదైనా సమస్యలు ఉంటే ఆయనకు చెప్పుకోవాలనుకుంటున్నాము. ఇక మంచిగా చేసుకోవాలని అనుకుంటున్నాము. ఇక పాత వాళ్ళంటే చేసిన వాటి కొంచెం కొంచెం చేసిర్రు, పూర్తిగా మాత్రం అభివృద్ధి అనేది చేయలేదు. అయితే వీనే చేస్తాడని మేము అనుకుంటున్నాము, చేయాలని చేపించుకోవాలని అనుకుంటున్నాము. అట్లా కరీంనగర్ డెవలప్ కావాలంటే బీజేపీ రావాలంటారా? బీజేపీ రావాలి అంతే. ఓకే, అంటే స్టేట్ లో కాంగ్రెస్ ఉంది, ఏదైనా డెవలప్ చేయాలంటే మేమే అంటున్నారు. ఏం చేయలే కదా, ఏం చేస్తలేరు కదా. రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఏం చేస్తలేడు. ఇప్పుడు 2 ఏళ్ళు అయింది ఆ గవర్నమెంట్ వచ్చి, ఉపయోగం లేదా? అన్ని తీసుకొస్తుండే కదా మాకు అవన్నీ. అవును, బండి సంజయ్ అన్న ఖచ్చితంగా బీజేపీ రావాలని మేము అనుకుంటున్నాం. మా వాడకైతే ఖచ్చితంగా మేమైతే ఆయననే గెలిపి. ఇక్కడ సమస్యలన్నీ ఆయన వస్తే పరిష్కారం అవుతాయి నమ్మకం ఉందా? ఉన్నది, కన్ఫర్మ్ 100% ఉన్నది మాకు నమ్మకం, వస్తాడు. అది 29వ డివిజన్లో అయితే ప్రాబ్లమ్స్ సాల్వ్ కావాలంటే బీజేపీ రావాలి. బీజేపీ క్యాండిడేట్ వస్తేనే ఇక్కడ కొంత డెవలప్ జరుగుతుంది, మా సమస్యలు కూడా తీరుతాయని చెప్పి ఇక్కడ 29వ డివిజన్లో ఉన్న మహిళలు చెప్తా ఉన్నారు. సో ఇంకొంతమంది అభిప్రాయం కూడా మనం తీసుకుందాం. మీ పేరమ్మా? లక్ష్మి. లక్ష్మి గారు, 29వ డివిజనే కదా మీది? ఓకే, ఈ ప్రాబ్లం ఏంటి ఇక్కడ కాలనీలో? వాటర్ సప్లై లేదు, మోర్లు సరిగా లేవు, ఇప్పుడు సిటీ లైట్లు, వీధి లైట్లు సరిగా లేవు. ఈ ఎలక్షన్ల ముందు ఇవి చేస్తాం అవి చేస్తాం అంటారు, ఎలక్షన్లు అయిపోయాక మళ్ళీ మనకి ఏదన్నా అవసరానికి పోతే నిన్నేనో చూసిన అమ్మ ఎక్కడో చూసినా నాకు గుర్తుకత్తలేవు అని వేరేటోళ్ళకి చెప్పి దాటెత్తారు. అవన్నీ కరెక్ట్ చేస్తేనే ఇప్పుడు ఓట్లేసుడు, లేకుంటే ఓట్లు వేయమని అనుకుంటున్నాం. ఏంటి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు మీరు? బీజేపీ వస్తే మీ కాలనీ డెవలప్ అవుతుంది అంటారు? అవుతుంది.